నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. హాస్టల్లో చాలా వేలకు వేలు ఖర్చు పెట్టి అందరూ వేస్తూ ఉంటారు మంచి రెసిడెన్షియల్ హాస్టల్, ఎందుకంటే మంచి ఇంజనీరింగ్ సీట్ కొట్టాలి, మంచి మెడిసిన్ సీట్ కొట్టాలని. నేను ఉన్న ఊర్లోనే ఉంటే హాస్టల్లో వేశారు మా మమ్మీ డాడీ. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే నేను సేవ అని ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు తిరుగుతూ ఉండి చదవనని మా నాన్నగారు బాగా చదవాలని హాస్టల్లో పడేశారు. హాస్టల్లో పడేస్తే అక్కడ మా ఏవో సార్కి నేను చెప్పాను, సార్ వారమంతా హాస్టల్లో ఉంటాను కానీ ఆదివారం మాత్రం నన్ను మందిరానికి పంపించాలండి, నేను ఆదివారం మాత్రం హాస్టల్లో ఉండను అని చెప్పాను. సరే అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం మరి కొంతమంది వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తుండేవారు మందిరానికి. సరే నేను పరీక్షల సమయంలో కూడా మండే ఫైనల్ ఎగ్జామ్ ఉంది అంటే కూడా నేను మందిరానికి వెళ్ళేదాన్ని. మందిరానికి వెళ్తున్న సమయంలో కొంతమంది స్నేహితులు ఉండేవారు నాకు, వారికి నేనంటే అసలు పన్ను. ఎందుకంటే నాకు ఏ పిచ్చి అండి. కొంతమందికి ఫ్యాషన్ పిచ్చి ఉంటుంది, కొంతమంది సినిమాల పిచ్చి ఉంటుంది, కొంతమంది ఫోన్ పిచ్చి ఉంటుంది. ఈ రోజుల్లో ఆ పిచ్చి ఎక్కువ పడుతుంది. ఏ పిచ్చి అండి? ఫోన్ పిచ్చి. ఫోన్ వదిలి ఉండలేరు కదా. నాకు ఏసే పిచ్చి అండి. అయితే మా ఫ్రెండ్స్కి చాలా మందికి నేనంటే ఇష్టం ఉండేదాన్ని కాదు. ఎందుకంటే టైం దొరికితే ఏసయ్యా కరెంటు పోగానే ఏసే గురించి చెప్తా ఉండేదాన్ని, అవకాశం దొరికిన కొలది ఏసే గురించి చెప్తా ఉండేదాన్ని. ఇంకా వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈమెకు బాగా ఏసే పిచ్చింది, ఈమె జోలికి వెళ్ళకూడదు, మనల్ని మార్చేస్తుందని అందరూ నన్ను దూరం పెట్టేసేవాళ్ళు. ఆ సమయంలో ఇంకా వాళ్ళకి మాట్లాడుకోవడానికి నేనే దొరికేదాన్ని. ఎందుకంటే మరి నేనంటే ఇష్టం లేదు కదా, ఏసయ్య పిచ్చని నేనంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను గురించి ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే నన్ను సూటిపోటి మాటలతో బాధ పెట్టాలని చూస్తూ ఉండేవాళ్ళు. సరే నెక్స్ట్ రోజు ఎగ్జామ్, ముందు రోజు ఆదివారము, ఆ రోజు కూడా వెళ్ళిపోయా మందిరానికి వెళ్తా ఉంటే వెనకాల గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏంటంటే వెళ్తుందిగా టైం బాగా వేస్ట్ అయిపోద్దిలే, ఒక గంట సేపు అటు వెళ్ళడానికి, గంట సేపు ఇటు రావడానికి, అక్కడ మందిరంలో ఎన్ని గంటలు కూర్చుంటుందో మనం ఆ గంటలన్నీ చక్కగా చదివేసుకుంటే మనకు మంచి మార్కులు వస్తాయి, ఆ అమ్మాయి మనకన్నా కింద ఉంటుందని వాళ్ళ ఆలోచన. మాట్లాడుకునేవారు అన్నీ మాట్లాడుకున్నారు. ఏసై అన్నీ విన్నాడు. నా సమయాన్ని నేను ఏసైకి ఇచ్చాను. మందిరం అంతా అయిపోయాక ఇంట్లో కూర్చొని పుస్తకాలు పట్టుకొని, ఏసై నాకు తోడుగుండు, నాకు జ్ఞానం ఇవ్వు, జ్ఞానాధారము నేనే అని చెప్పావు కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో ఉన్నాయి కదా ప్రభా, నన్ను గణపరచు అని నేను గణపరుస్తానన్నావు కదా, నాకు సహాయం చేయంటే దేవుడు ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడంటే రిజల్ట్స్ వచ్చాక నన్ను చూసి నవ్విన వారందరికన్నా పైన పెట్టేశాడు నన్ను.